नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिविकासस्वामिनिति नामनि। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामनि। नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशधारिणे। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिसिद्धान्तसरस्वती इति नामनि। श्रीवार्षभानुविदेयि दयिताय कृपाब्धे कृष्णसम्बन्धविज्ञानदायिने प्रभवे नमः। माधुर्योज्वल प्रेमाढ्य श्री रूपानुग भक्तिद श्री गौर करुणाशक्ति विग्रहाय नमोस्तुते। नमस्ते गौरवाणी श्रीमूर्तये दीनधारिणि रूपानुग विरुद्ध अपसिद्धांतद्वांतहारिणि। वंदेहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्ण चैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्री विशाखान्वितांश। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण। సో ఈరోజు శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారి ఆవిర్భావ దినోత్సవం. మన అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యులు భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాల వారి యొక్క గురుదేవులు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారి యొక్క ఆవిర్భావ దినోత్సవం. మరి భౌతిక ప్రపంచంలో భగవంతుడు ఈ బద్ధజీవులను ఉద్ధరించడానికి అనేక మార్లు అవతరించడం జరుగుతుంది. అంతేకాకుండా తన యొక్క భక్తులను పంపించడం జరుగుతుంది. మరి అలాంటి ఒక వ్యక్తియే శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు. అలాంటి ఒక వ్యక్తియే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు. ఆయన ఈ భౌతిక ప్రపంచంలో 1874లో ఎక్కడ జన్మించారు? జగన్నాథపురిలో. సో సాధారణంగా ఎలాగైతే భగవంతుడు ఈ భూమిపైన అవతరించినప్పుడు ఏమంటాం? ఆయన అవతరణ, ప్రకటమవరం. తర్వాత తిరిగి వెళ్ళిపోయినప్పుడు భగవంతుడు తిరిగి వెళ్ళిపోయినప్పుడు దాన్ని ఉత్సవంగా మనం జరుపుకోం, ఆవిర్భావం మాత్రం జరుపుకుంటాం కదా. కానీ మనం ఏమంటాం? ఆవిర్భావం తిరోభావం అంటాం. అలాగే వైష్ణవాచార్యులు కూడా జన్మను వైష్ణవాచార్యుల యొక్క జన్మను ఏమనాలి? ఆవిర్భావం. మరియు తిరిగి భగవద్ధామానికి వెళ్ళిపోవడాన్ని తిరోభావం అంటాం. ఎందుకంటే వాళ్ళు సాధారణమైన జీవులు లాంటి జనన మరణాలు పొందరు. వాళ్ళు కేవలం భగవంతుని యొక్క కార్యాలను నెరవేర్చడానికే ఈ భూమిపైన అవతరించడం జరుగుతుంది. సాధారణమైన జీవులు కర్మకు బద్దులై జన్మ తీసుకుంటుంటారు. కానీ ఈ వైష్ణవాచార్యులు భగవంతుని యొక్క అనేక సందర్భాలలో తన యొక్క ముఖ్య ఉద్దేశాలను నెరవేర్చడానికి, ముఖ్య కార్యాలను నెరవేర్చడానికి ఆచార్యులు ఈ భూమిపైన అవతరించడం జరుగుతుంది. అలాగే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు కూడా మరి ఇంతకుముందు చెప్పుకున్న ఆయన యొక్క తండ్రి భక్తి వినోద్ ఠాకూర్ల వారు. ఆయన కూడా గొప్ప వైష్ణవ ఆచార్యులు. సో ఆయన గురించి చాలాసార్లు చర్చించుకున్నాం. మన వైష్ణవ సాంప్రదాయాన్ని, ముఖ్యంగా గౌడీయ వైష్ణవ సాంప్రదాయాన్ని తిరిగి పునఃస్థాపించారనమాట. అనేక అపసాంప్రదాయాల వలన పక్కదోవ పట్టిన ఈ యొక్క గౌడీయ వైష్ణవ సాంప్రదాయాన్ని తిరిగి మళ్ళీ స్థిరపరచడానికి భక్తి వినోద్ ఠాకూర్ వారు ఎంతో కృషి చేశారు. ఆయన ప్రార్థించారు భగవంతుణ్ణి, నాకు ఈ యొక్క వైష్ణవ సాంప్రదాయాన్ని మరియు చైతన్య మహాప్రభుల యొక్క బోధనలను ప్రచారం చేయడానికి రే ఆఫ్ విష్ణు యొక్క కిరణాన్ని నాకు అందించమని ప్రార్థిస్తారు. సో ఆ విధంగా ప్రార్థించడం వలన ఆయనకి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు జన్మించడం జరిగింది అనమాట. ఆయన మొదటగా ఇంతకుముందు చెప్పుకున్నట్లు జగన్నాథపురిలో జన్మించడం జరిగింది. భగవంతుడు జగన్నాథుడి యొక్క కృప వలన ఆయన జన్మించారని
అంతేకాకుండా అక్కడ జగన్నాథ మందిరంలో ఆ, మాయాదేవి ఏ పేరుతో పిలువబడుతుంది? జగన్నాథ మందిరంలో మాయాదేవికి ఒక మందిరం ఉంటుంది కదా. జగన్నాథుని పూజించిన తర్వాత, జగన్నాథుడికి నైవేద్యం అర్పించిన తర్వాత ఆ నైవేద్యాన్ని మొట్టమొదటగా దేవికి అర్పిస్తారు. ఆ? విమలాదేవి. మరి విమలాదేవి కృప వలన ఆయన జన్మించారని ఆయన భావిస్తారనమాట భక్తి వినోద్ ఠాకూర్ వారు. కాబట్టి ఆయనకి విమలా ప్రసాద్, విమలాదేవి యొక్క కృప, ప్రసాదం అంటే కృప, విమలాదేవి యొక్క కృప వలన జన్మించారని చెప్పి ఆయనకి విమలా ప్రసాద్ అని నామకరణం చేయడం జరుగుతుంది అన్నమాట. మనకి చాలాసార్లు మీరందరూ వినుంటారు. మరి ఆయన ప్రత్యేకమైన వ్యక్తి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు. ఆయన ఆయన జన్మకి చాలా ముఖ్య కారణం ఉంది. మరి దాన్ని సూచించడానికి స్వయంగా భగవంతుడే తన రథాన్ని అధిరోహించి వస్తున్నప్పుడు భక్తి వినోద్ ఠాకూర్ వారి ఇంటి ముందు రథం ఆగిపోతుందంట. ఎన్ని రోజులు? 3 రోజులు అలా నిలిచిపోయిందంట. ఎందరూ ప్రయత్నించినా సరే ఆ రథం కదలలేదంట. అలా 3 రోజులు అక్కడే నిలిచిపోయింది. ఎలాగైతే చైతన్య మహాప్రభు ఉన్నప్పుడు కూడా ఒకసారి రథం ఆగిపోయిందంట. ప్రతాపరుద్ర మహారాజు ఎంతోమంది భక్తుల్ని అందరినీ గట్టిగా లాగండి అని చెప్పి అడిగారంట. అయినా సరే రథం కదలలేదంట. తర్వాత చాలా చాలా బలవంతమైన వాళ్ళని వాళ్ళందరినీ కూడా ఎంతో బలమైన వాళ్ళందరినీ కూడా పిలిచి లాగమని చెప్తారంట. అయినా కదలలేదంట. చివరికి ఏనుగులను కూడా తీసుకొచ్చినా సరే రథం కదలకపోగా అప్పుడు చైతన్య మహాప్రభు వచ్చి రథం వెనకాల తన నుదుటిని తాకించినప్పుడు అప్పుడు రథం కదులుతుందంట. మరి రథం కదలకపోవడానికి కారణాలు ఏమీ తెలియవని చెప్పేసి అందరూ అనుకుంటారు. ఏంటి అసలు ఎందుకు కదలట్లేదు రథం అని చెప్పేసి అందరూ అనుకుంటుంటారు. కానీ రథం కదలకపోవడానికి కారణం ఏంటి? భగవంతుడి కోరిక, భగవంతుడి ఇచ్చ. భగవంతుడు తన ముందుకు కొనసాగకూడదు అనుకుంటే ఎవరు ప్రయత్నించినా సరే రథం కొనసాగకపోయేదన్నమాట. అలాగే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు, అంటే భక్తి వినోద్ ఠాకూర్ వారి ఇంటి ముందు కూడా రథం నిలిచిపోయినప్పుడు అప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు చాలా నెలల పిల్లాడనమాట. అక్కడ నిలిచిపోయిందంట రథం. ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి భక్తి వినోద్ ఠాకూర్ వారు అక్కడ 3 రోజులు కీర్తన చేస్తూనే ఉన్నారంట. రేయింబవళ్ళు కీర్తన చేశారంట. మరి అదే అదునుగా భక్తి వినోద్ ఠాకూర్ వారి భార్య భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారి తల్లి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారి చిన్న బాబు, నెలల వయస్సు గల చిన్న పిల్లవాడు, ఆయనను ఎత్తుకొని ఆ రథం పైనకి వెళ్ళిందంట. మరి అప్పట్లో భక్తుల్ని కూడా అనుమతించేవారు రథం పైన ఎక్కడానికి. మరి అంతేకాకుండా భక్తి వినోద్ ఠాకూర్ వారు చాలా పేరు గలవారు. ఆయన గొప్ప మెజిస్ట్రేట్ కాబట్టి ఆయన భార్యని గౌరవం ఇచ్చి అక్కడ పూజారులు భగవంతుని వద్దకి వెళ్ళడానికి అనుమతిచ్చారంట. అక్కడ ఎప్పుడైతే తన తల్లి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారిని అనగా అప్పుడు విమల ప్రసాద్ అప్పటికి నామకరణం జరిగి కొన్ని నెలల వయసులోనే అక్కడ విమల ప్రసాద్ని భగవంతుని యొక్క పాదాల వద్ద ఉంచగానే భగవంతుని మెడలో ఉన్న పెద్ద పూమాల సరిగా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారిపైనే పడిందంట. మరి ఆయన భగవంతుని యొక్క కృప ఆయన పైన ఉందని చెప్పేసి అప్పుడు అందరికీ ప్రకటమైంది. సాధారణమైన వ్యక్తి కాదు అని చెప్పేసి అందరికీ అర్థమైందనమాట యాక్చువల్లీ. సో అలా తన యొక్క ప్రత్యేకమైన, అంటే తన యొక్క జన్మకి, తన అవతరణకి ప్రత్యేకత అనేది ఇలా మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా సాధారణంగా మనం చూస్తుంటాం అన్నప్రాసన రోజు, అన్నప్రాసన కూడా అదే రోజు జరిగిందంట. ఆ రథం పైన భగవంతుని యొక్క ప్రసాదాన్ని విమలా ప్రసాద్కి ఇవ్వడం జరిగింది. మరి ఆ కార్యక్రమం తర్వాత మనకందరికీ తెలుసు ఏం చేస్తారు, రకరకాల వస్తువుల్ని పిల్లాడి ముందుంచి ఏది ముట్టుకుంటాడు, పిల్లవాడి యొక్క మనస్తత్వాన్ని తెలుసుకోవడానికి, తన భావన ఏ విషయం వైపు తన మనసు ఆకర్షింపబడుతుందని తెలుసుకోవడానికి అనేక రకాల వస్తువుల్ని
అక్కడ ఉంచారంట. ఆ, బంగారము, డబ్బు, తర్వాత శాస్త్రాలు, తర్వాత కత్తి, ఖడ్గం ఇలాంటివన్నీ ఉంచుతారనమాట. అంటే అంటే ఎలాంటి గుణం, అంటే ఎలాంటి వైపు ఆకర్షింపబడుతున్నాడని తెలుసుకోవడానికి. అప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు భాగవతాన్ని ముట్టుకున్నారంట. భాగవతం వైపు ఆకర్షితులై దాన్ని పట్టుకున్నారంట. సో ఆ విధంగా మనం తెలుసుకోవచ్చు చిన్నతనం నుండే. అంటే తను కారణ జన్ముడు అంటారు కదా, చిన్నతనం నుండే శాస్త్రం వైపు ఆకర్షింపబడేవాడు అనమాట. సో అలా అన్నప్రాసన రోజు ఆయన భాగవతాన్ని పట్టుకున్నాడు అనమాట. సో అంతేకాకుండా ఒకసారి భక్తి వినోద్ ఠాకూర్ వారు కలకత్తాలో గృహాన్ని నిర్మించుకోవడానికి ఏమంటారు పునాది తీయడానికి తవ్వుతుండగా అక్కడ ఒక కూర్మాతో ఉన్న భగవంతుని విగ్రహం లభించిందంట. అప్పుడు ఆ విగ్రహాన్ని భక్తి వినోద్ ఠాకూర్ వారు తన కుమారుడికి ఇచ్చారంట పూజించడానికి. మరి అది ఆ విధంగా తను భక్తిలో తన ఉద్దేశంలో స్థిరంగా ఉండడానికి అప్పటి నుండి ఆయన కూర్మ విగ్రహాన్ని పూజిస్తూ ఉండేవారు అనమాట. ఆయన అప్పటి నుండి ఇంకా భగవంతుని యొక్క నామాన్ని జపిస్తూ ఆ కూర్మ అవతారంలోని విగ్రహాన్ని పూజిస్తూ ఉండేవారంట. మరి మనకు తెలిసిందే చిన్నతనం నుండే ఆయన గొప్ప పండితులు, సంస్కృతంలోను ఇంకా ఏంటి జ్యోతిష శాస్త్రంలోను గొప్ప పండితుడు అన్నమాట. చిన్నతనంలోనే ఆయన యొక్క పాండిత్యానికి మెచ్చుకొని 7 సంవత్సరాల వయసులోనే అనుకుంటా ఆయన భగవద్గీత పైన కూడా భాష్యాలు అంటే ప్రవచనాలు ఇచ్చేవాడంట. భగవద్గీత పైన భాష్యాలకి అంటే శ్లోకాలకి భాష్యాన్ని వివరించేవాడంట. భాగవతం పైన ప్రవచనాలు ఇచ్చేవాడంట. సో అంతేకాకుండా జ్యోతిష్యం పైన తనకున్న పాండిత్యాన్ని బట్టి అప్పుడే ఆయనకి సిద్ధాంత సరస్వతి అనే బిరుదును కూడా ఇచ్చారంట. ఐ థింక్ 11 years అనుకుంటా, 11 సంవత్సరాల వయసులో అనుకుంటా సిద్ధాంత సరస్వతి అనే బిరుదునిచ్చారంట. సిద్ధాంత అంటే ఈ సిద్ధాంతాన్ని అర్థం చేసుకునే సరస్వతీదేవి యొక్క కృప, తన కటాక్షం తనకుంది, అంతటి జ్ఞానాన్ని చిన్న వయసులోనే పొందాడు కదా అని ఆయనకి గొప్ప పండితుడిగా గుర్తింపు వచ్చిందనమాట. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఆయనను గొప్పగా కీర్తించేవారంట. ఆయన పాండిత్యాన్ని మెచ్చుకునేవారు. మనకందరికీ తెలుసు, మనం గౌడీయ వైష్ణవ క్యాలెండర్ మనం వాడుతున్నాం ఇప్పుడు. అంతకుముందు ఉండకపోయేది. దాన్ని రూపొందించింది అంటే ప్రతి మాసానికి కూడా ఈ విష్ణునామాలు ఇచ్చింది భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లేనంట. గౌడీ వైష్ణవ క్యాలెండర్ అనేది అది రూపొందించింది భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారి. సో ఆ విధంగా తన పాండిత్యాన్ని అందరూ మెచ్చుకునేవారు. అసలు ఎంతోమంది అంటే చిన్న వయసులోనే అంతటి పాండిత్యాన్ని ప్రదర్శించడం చాలా అరుదు కదా, కాబట్టి ఆయన చాలా గుర్తింపు పొందాడు. మరి భక్తి వినోద్ ఠాకూర్ వారు కూడా తన గురించి ఇంకా అందరికీ తెలియాలని చెప్పేసి ఒకసారి మీద్నాపూర్ అంటారు, కొందరు మియాపూర్ అంటారు, ఆ ప్రదేశంలో బ్రాహ్మణ సభ ఒకటి జరుగుతుందంట. ఆ సభకి భక్తి వినోద్ ఠాకూర్ వారిని కూడా ఆహ్వానించారంట. బ్రాహ్మణ సభకి బ్రాహ్మణత్వాన్ని గురించి ప్రవచనం ఇవ్వమని భక్తి వినోద్ ఠాకూర్ వారిని పిలిచారంట. కానీ అందరూ ఏమంటారంటే ఆయనకు ఆరోగ్యం బాగలేకపోవడం వలన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారిని పంపించారంటారు. కానీ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గురించి అందరికీ తెలియాలని చెప్పేసి ఆయన్నే ఆరోగ్యం బాగాలేనట్లు అలా ఏంటి అలా అందరికీ తెలియాలని, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారి గురించి తెలియాలని కావాలని భక్తి వినోద్ ఠాకూర్ అలా నాకు ఆరోగ్యం బాగాలేదని చెప్పారండి. బాగాలేదని చెప్పేసి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారిని ఆ సభకు పంపించారంట. సో అది చాలా పెద్ద సభ, ఎంతోమంది బ్రాహ్మణులు, పెద్ద అప్పట్లో వారణాసి అది హెడ్ క్వార్టర్స్ లాగా ఉండేదన్నమాట. సంస్కృతాన్ని చదవడానికి పండితులకు అందరికీ హెడ్ క్వార్టర్స్ అనమాట. అక్కడి నుండి కూడా చాలామంది వచ్చారంట. సో అలాంటి పెద్ద సభ, ఎంతోమంది జాతి గోస్వాములు ఉండేవారంట. జాతి గోసాయి అని చెప్పేసి, అంటే ఈ వైష్ణవ సాంప్రదాయంలో, ముఖ్యంగా గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలో మేము గొప్ప వైష్ణవులమని చెప్పుకునే వాళ్ళు, వైష్ణవ సాంప్రదాయాన్ని ప్రచారకులమని చెప్పుకునే వాళ్ళందరూ కూడా వచ్చారనమాట. కానీ భక్తి వినోద్ ఠాకూర్ వారికి తెలుసు, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారికి కూడా తెలుసు, వాళ్ళందరూ కూడా
అపసాంప్రదాయాన్ని ప్రచారం చేసేవారనమాట. చైతన్య మహాప్రభు ఇచ్చిన తత్వాన్ని అందరినీ కూడా పక్కదో పట్టించి రకరకాల అపసంప్రదాయాలు మొదలుపెట్టారు. అలాంటి వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. ఆ సభలోకి వచ్చారంట. అంతేకాకుండా ఈ అంటే జన్మతః మేము బ్రాహ్మణులమని చెప్పుకునేవాళ్ళు. ఆ! బ్రాహ్మణులకి మేము బ్రాహ్మణులమని గర్వపడేవాళ్ళు. ఇలాంటి వాళ్ళు ఎందరో మంది ఉన్నారనమాట. మరి వాళ్ళందరినీ ఓడించడం, వాళ్ళందరి ముందు ప్రసంగించడం అంత సులభమేం కాదు. అది భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారికి తెలుసు. మరి అయినా సరే తన తండ్రి పంపించాడని చెప్పేసి ఆయన అక్కడికి వెళ్ళి ముందుగా అందరూ ప్రవచనాలు ఇస్తుండగా అన్నీ విన్నారంట. విన్న తర్వాత అక్కడ ఉన్న ఎవరైతే ప్రముఖ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారిని కూడా ఆహ్వానించారు. మీరు కూడా మాట్లాడండి, ఈ బ్రాహ్మణత్వాన్ని గురించి ప్రసంగించండి అని ఆయనను ఆహ్వానించారంట. అప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు మొట్టమొదటిగా ఆయన ప్రసంగాన్ని 3 భాగాలుగా విభజించవచ్చు అనమాట. మొదటి భాగం ఏంటంటే ఆయన బ్రాహ్మణుల్ని కీర్తించారంట. శాస్త్రాలకి ఆధారంగా బ్రాహ్మణుల్ని కీర్తించారంట. బ్రాహ్మణులు ఎంత గొప్పవారు, బ్రాహ్మణులు అంటే భగవంతుడికి ఎంత ఇష్టం, గో బ్రాహ్మణ హితాయచ అంటారు కదా భగవంతుడిని. సో అలా బ్రాహ్మణులు అంటే భగవంతుడికి ఇష్టము, బ్రాహ్మణుల యొక్క గొప్పతనాన్ని చాలా కీర్తించారంట. అప్పుడు అక్కడ ఉన్న బ్రాహ్మణులందరూ కూడా అందరూ చప్పట్లు కొట్టారంట. సాధు సాధు అని కీర్తించారంట. శాస్త్రాల ఆధారంగా బ్రాహ్మణత్వాన్ని ఎంతగా కీర్తిస్తున్నాడు, ఈయన చాలా గొప్పవాడు అని చెప్పేసి అందరూ ఆనందంగా స్వీకరించారంట, ఆనందించారంట మొదటగా. తర్వాత భాగం ఏంటంటే వైష్ణవుల గురించి కీర్తించారంట. వైష్ణవులు ఎంత గొప్పవారు, వైష్ణవులు బ్రాహ్మణుల కంటే వైష్ణవులు ఉన్నతమైన వారని చెప్పేసి శాస్త్రాధారంగా ఆయన స్థాపించారన్నమాట. ఆయన ప్రసంగించారంట. సో చివరగా ఆయన చెప్పిన విషయం ఏంటంటే మూడో భాగం ఏంటంటే ఆయన ప్రసంగంలో కేవలం జన్మ వలన ఒక వ్యక్తి బ్రాహ్మణుడు కాలేడు. ఏ విధంగా బ్రాహ్మణుడిని గుర్తించాలి ఒక వ్యక్తిని? గుణ కర్మ. భగవంతుడు భగవద్గీతలో చెప్తున్నాడు కదా, చాతుర్వర్ణం మయా సృష్టం గుణ కర్మ విభాగశః. కేవలం జన్మ ద్వారా ఒక వ్యక్తి బ్రాహ్మణుడు కాలేడు. ఎన్నోసార్లు ప్రభుపాద వారు తన భాష్యాల్లో చెప్తుంటారు. ఏంటి, ఒక డాక్టర్కి పుట్టినంత మాత్రాన ఒక వ్యక్తి డాక్టర్ కాలేడు, లాయర్కి పుట్టినంత మాత్రాన లాయర్ కాలేడు. దానికి శిక్షణ తీసుకోవాలి. అదేవిధంగా ఒక వ్యక్తి బ్రాహ్మణ లక్షణాల్లో శిక్షణ పొందినప్పుడే ఆయన బ్రాహ్మణుడు అవుతాడు. లేకపోతే ఆయన ఏమంటారు? ద్విజబంధు, బ్రహ్మబంధు, బ్రాహ్మణ బంధువు అని అనాలన్నమాట యాక్చువల్లీ. సో ఆ విధంగా కేవలం జన్మతః మేము బ్రాహ్మణులను చెప్పుకోవడానికి లేదు. అదేవిధంగా ఎవరికైతే బ్రాహ్మణ లక్షణాలు ఉన్నాయో వాళ్ళు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించకపోయినప్పటికీ కూడా వాళ్ళను బ్రాహ్మణులుగా గుర్తించవచ్చు, అంగీకరించవచ్చు అని ఆయన శాస్త్రాధారంగా నిరూపించారంట. ఆయన పాండిత్యానికి, ఆయన శాస్త్రాలపైన ఆయనకున్న జ్ఞానానికి అందరూ మెచ్చుకొని అందరూ ఆశ్చర్యపోయారంట. ముఖ్యంగా బ్రాహ్మణులందరూ కూడా ఆశ్చర్యపోయారంట. ఏంటి అసలు వాళ్ళందరూ ఏం వాదించలేకపోయారన్నమాట. ఇంకా అలా కాదు, బ్రాహ్మణుల కుటుంబంలో పుట్టని వాళ్ళను బ్రాహ్మణులకు అంగీకరించడానికి వీల్లేదని ఎవరు చెప్పలేకపోయారు. అప్పటి వరకు వాళ్ళు వాదించేవారు, కానీ వాళ్ళకి ఏం వాదన లేవు ఇంకా. ఎందుకంటే శాస్త్రాల్లో ఉన్న ప్రమాణాల ఆధారంగా ఆయన ప్రకటించారన్నమాట. చివరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతో ఆనందించి ఆయన్ని కీర్తిస్తూ, అంతేకాకుండా ఆయన ఆశీర్వాదం తీసుకోవడానికి అందరూ ఒకేసారి ఆయన పాదాలపైన పడిపోయారంట. వేల సంఖ్యలో ఒకేసారి ఆయన దగ్గర ఆయన పాదధూళిని ముట్టుకోవడానికి అందరూ ముందుకొచ్చారంట. అప్పుడు అక్కడ ఉన్న పోలీసులు వాళ్ళను నిరోధించారంట. పోలీసులు అందరూ కలిసినా సరే వాళ్ళను నిరోధించలేకపోయారంట. చివరికి ఏం చేశారంట అంటే ఆయన పాదాలని ఒక నీటిలో ముంచి ఆ నీటిని అందరిపైన చల్లారంట. ఓకే, ఆయన కృప మీకు అందరికీ వచ్చేసింది, ఇంకా వెళ్ళండి అని చెప్పేసి. వాళ్ళపైన చల్లారంట. పోలీసులు నిరోధించలేకపోయారంట. సో అలా అంతటి గొప్ప మహానుభావుడు అన్నమాట యాక్చువల్లీ.
ఆయన కూడా ఎప్పుడు అనుకునేవాడు అనమాట. యాక్చువల్లీ నేను కూడా బ్రాహ్మణుడనే కాదు. ఆయన భక్తి ఎప్పుడు కూడా ఈ యొక్క శ్లోకాన్ని ఎక్కువగా చెప్తుండేవాడు అనమాట. ఆయన నాయం విప్రో నచ నరపతిర్, అలా ఆ శ్లోకం మనకు తెలుసు కదా. నేను బ్రాహ్మణుని కాదు, నేను క్షత్రియుని కాదు, వైశ్యుని కాదు, శూద్రుని కాదు, ఒక గృహస్థన ఏంటి బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసిని కాదు, నేను గోపీ భర్తృ పదకమలయోర్ దాసదాసానుదాస అంటే గోపీ భర్తృ పదకమలయోర్ అంటే గోపీ భర్తృ అంటే గోపీ భర్త, గోపికల యొక్క స్వామి ఎవరైతే ఉన్నారో ఆయన దాసుల యొక్క దాసుల యొక్క దాసుల యొక్క దాసుల యొక్క దాసుని అని ఆయన చెప్పుకునేవారు అన్నమాట. సో ఆ విధంగా తను భగవంతుడి యొక్క దాసుడిగా, మరి ఎందరూ ఎందుకు కీర్తించినా సరే ఆయన భగవంతుడి యొక్క దాసుడిగానే చెప్పుకునేవారు అన్నమాట. సో మరి ఆయన ఆ విధంగా చిన్నతనం నుండే మనకందరికీ తెలుసు ఎంత భగవంతుడి పైన భక్తి నిష్ట ఎంతగా ఉండేదట అంటే కొన్ని సంవత్సరాల వయసులోనే, ఐ థింక్ 3-4 సంవత్సరాల వయసు అప్పుడే అనుకుంటా. ఆ వయసులోనే ఒకరోజు ఇంట్లోకి తన తండ్రి భక్తి నోటాకర్ వాళ్ళు మామిడి పండ్లు తీసుకొచ్చినప్పుడు దాన్ని భగవంతునికి అర్పించక ముందే, అంటే మామిడి పండ్లు అంటే అందరికీ ఇష్టమే, ముఖ్యంగా పిల్లలు చాలా ఇష్టపడతారు కాబట్టి వెంటనే తిన్నాడంట భగవంతునికి అర్పించకుండా. మరి అప్పుడు భక్తి వినోద్ ఠాకూర్ల వారు ఆయనను మెల్లిగా మందలించారంట. అంటే గట్టిగా చెప్పలేదంట, మెల్లిగా విమల ప్రసాద్, ఇది భగవంతునికి నైవేద్యం పెట్టకుండా నువ్వు ఎలా ఈ పండ్లు తింటావు, అది సరైనది కాదు కదా అని చెప్పేసి నెమ్మదిగా ఆయనకి చెప్పాడంట. కానీ ఆయన చాలా గంభీరంగా తీసుకున్నాడంట. ఏంటి, నేను ఇంత పెద్ద అపరాధం చేశానా భగవంతుని పట్ల? భగవంతునికి అర్పించకుండా నేను ఇలా మామిడి పళ్ళని తిన్నాను. నా మనస్సు అసలు ఏం కోరుకుంటుంది, నా మనస్సు ఎలాంటిది, భగవంతుని కంటే ముందు నేను భోగించాలని కోరుకుంటున్నాయి, ఇలాంటి మనసుకు శిక్ష విధించాలని నేను చేశారంట. అసలు జీవితం అంతా కూడా ఇంక నేను మామిడి పళ్ళు తినను అని చెప్పేసి ప్రతిజ్ఞ పూనాడంట. చూడండి, చిన్నతనంలోనే అంతటి గొప్ప శపథం చేశాడంట. అంటే మనసు ఎలాంటిది అని విషయాల పట్ల, భౌతిక విషయాల పట్ల ఎప్పుడు వెళ్తుంటుంది అని మనకు అనిపిస్తుంది, చిన్న విషయమని అనిపిస్తుంది. కానీ అది తన మనసును నియంత్రించడానికి ఏదైతే అవసరమో, ఎలాంటి నియమాలు అయితే పాటించడం అవసరమో అలాంటి నియమాలను పాటించడానికి సిద్ధంగా ఉండేవాడు అన్నమాట. ఆనుకూల్యస్య సంకల్పం, ప్రాతికూల్యస్య వర్జనం. అలా మనకి చిన్నతనం నుండే ఆయన ఒక ఆచార్యుడని చూపిస్తున్నాడు, ఆయన ఆచరించి చూపిస్తున్నాడు. తను చేసే ప్రతి కార్యం కూడా, ప్రతి చిన్న పని కూడా అందరికీ ఆదర్శప్రాయంగా ఉండేదన్నమాట. ప్రతి చిన్న పని దాని నుండి ఇతరులు ఏదో ఒకటి నేర్చుకోవచ్చు అన్నమాట. నేను ఎందుకు అలా చేస్తున్నారు, దాని నుండి మనం ఏదో ఒక బోధన, ఏదో ఒక సూత్రాన్ని మనకు నేర్పిస్తూ ఉంటాడనమాట. యాక్చువల్లీ ఆ విధంగా కొన్ని అంటే తను ఎప్పుడైతే ఎదిగిన తర్వాత మరి ఒక గురువును స్వీకరించాలని నేను ఎప్పుడూ కోరుకున్నాడు. గురువును స్వీకరించాలని చెప్పేసి ఆయన తన తండ్రి కంటే గొప్పవాడు ఎవరు లేరని ఆయన అనుకున్నాడు అనమాట. ఎందుకంటే మిగతా వైష్ణవులందరూ కూడా ఈ అపసాంప్రదాయంలో ఉన్న వాళ్ళే, అపసాంప్రదాయాన్ని ప్రచారం చేసేవాళ్ళే, భగవంతుడి పేరుతో భౌతిక భోగాలను అనుభవించడానికి కొందరు ఏమంటారు, బాబాజీ వేషాన్ని తీసుకొని డబ్బు ఆర్జించి భోగాలను అనుభవించడానికి ప్రయత్నిస్తుండేవారు. నేను గొప్ప భక్తుడిని అని చెప్పుకొని దానాలు స్వీకరించి బతుకుతూ ఉండేవారు. సో అలా అందరూ అలాంటి వాళ్ళే ఉన్నారు. కాబట్టి మరి తన తండ్రి దగ్గరే తన దీక్ష తీసుకోవాలని ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాడంట, నాకు దీక్షనివ్వండి అని చెప్పేసి. కానీ భక్తి వినోద్ ఠాకూర్ వారు లేదు నేను నీ తండ్రిని, సో నాకంటే గొప్ప వైష్ణవుడు ఉన్నాడు అని చెప్పేసి ఆయన్ని జగన్నాథ్ దాస్ బాబాజీ దగ్గరికి పంపించారు. గౌరకిషోర్ దాస్ బాబాజీ దగ్గరికి పంపించారు. సో గౌరకిషోర్ దాస్ బాబాజీ మరి అని చెప్తున్నాం, ఆయన పేరులోనే ఉంది బాబాజీ. మరి అప్పటి వరకు మన గౌడీ వైష్ణవ సాంప్రదాయంలో సన్యాసులు ఉండేవారు కాదు, అందరూ కూడా బాబాజీ వేషాన్ని తీసుకునేవారు అనమాట. బాబాజీ అంటే అది పరమహంస స్థాయి, అలాంటి వారే ప్రచారం చేసేవారు. మనకందరికీ తెలుసు చైతన్య మహాప్రభు యొక్క ప్రథమ అనుయాయులు ఎవరు, మొట్టమొదటి శిష్యులు గోస్వాములు, షడ్గోస్వాములు.
వాళ్ళు కూడా బాబాజీ వేషాన్ని స్వీకరించి మనకందరికీ తెలుసు కౌపీనాన్ని ధరించి చిన్న వస్త్రాన్ని ధరించి పైన కండువ మాత్రం వేసుకొని ఆ, ఆ, అన్నిటినీ భౌతిక విషయాల నుండి వైరాగ్యాన్ని తీసుకొని వాళ్ళు ప్రచారం చేస్తుంటారు. అలా అంటే చాలామంది ప్రచారం కూడా చేసేవాళ్ళు కాదనమాట. ఎందుకంటే ఈ భౌతిక వ్యక్తులందరినీ చూసి వాళ్ళకి దూరంగా ఉండేవారంట. అందరు బాబాజీ వేషాన్ని తీసుకొని వాళ్ళు సొంతగా సాధన చేసుకునేవాళ్ళంట. ప్రచారం చేయడం వృధా అనుకునేవాళ్ళనమాట. అందరూ కూడా ఎంత చెప్పినా సరే భౌతిక విషయాల్ని విడిచిపెట్టేవారు కాదు. అలా ఉండేవారు. సో కాబట్టి మరి అప్పట్లో ఇలా బాబాజీ వేషాన్ని తీసుకొని ఉండేవారు. మరి గౌర్ కిషోర్ దాస్ బాబాజీ దగ్గర నువ్వు దీక్ష తీసుకోమని చెప్పి భక్తి వినోద్ ఠాకూర్ ఆయన దగ్గరికి పంపించారు. అయితే గౌర్ కిషోర్ దాస్ బాబాజీ ఎన్నిసార్లు అర్థించినా సరే దీక్షని ఇవ్వడానికి సిద్ధపడలేదంట. అని మళ్ళీ రకరకాల కారణాలు చెప్పి తిరస్కరిస్తూ ఉండేవాడు అనమాట. లేదు లేదు అసలు నేను దీక్ష ఇవ్వడానికి అర్హుణ్ణి కాదు అని చెప్పేసి కొన్నిసార్లు అనేవారంట. కొన్నిసార్లు ఏమో అసలు నువ్వు నా దగ్గరికి రావకూడదని చెప్పేసి ఇలా రకరకాల కారణాలు చెప్తూ, ఇంకొకసారి ఏమో అసలు భగవంతుడి యొక్క కృపని నేను ఇవ్వలేను, ఆ చైతన్య మహాప్రభువే నీకు కృపనివ్వాలి, నేను ఆయన అడిగి చెప్తాను, నువ్వు మళ్ళీ రా అని చెప్పేసి అన్నారంట. ఆయన అడుగుతాను, ఆయన సరే అంటే నీకు దీక్షనిస్తాను, కాబట్టి నువ్వు మళ్ళీ రా అని చెప్పేసి అన్నారంట. సో ఆయన మళ్ళీ వచ్చినప్పుడు నేను అడగడం మర్చిపోయానని అన్నారంట ఒకసారి. చైతన్య మహాప్రభుని అడగడం నేను మర్చిపోయాను అని చెప్పేసి అన్నారంట. తర్వాత మళ్ళీ రమ్మని చెప్పారంట. మళ్ళీ ఇంకొక రోజు వచ్చినప్పుడు ఈరోజు కూడా మర్చిపోయానని చెప్పేసి అలా 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 దాదాపు 17-18 సార్లు ఆయన్ని తిరస్కరించారంట. సో చివరికి ఒప్పుకున్నారంట. ఎందుకంటే అప్పటి వరకు ఆయనకి అసలు శిష్యులు లేరు. గౌర్ కిషోర్ దాస్ బాబాజీ ఎవరిని కూడా శిష్యుడిగా అంగీకరించలేదంట. ఆ అర్హత ఉన్న వాళ్ళు ఎవరు లేరని అనుకునేవారు అన్నమాట. సో కానీ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గారి యొక్క శ్రద్ధ, ఆయన యొక్క దృఢ నిశ్చయాన్ని ఆయన గమనించి చివరికి ఆయనకి దీక్షనివ్వడం జరిగింది. ఆయనకి ఏమని పేరు ఇచ్చారు? భక్తి సిద్ధాంత సరస్వతి. అంటే అఫ్కోర్స్ ఆయన సన్యాసాన్ని స్వీకరించడం జరిగిందనమాట. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు గౌడీ వైష్ణవ సాంప్రదాయంలో అప్పటి వరకు సన్యాసం ఎవరు తీసుకోలేదు. సన్యాసాశ్రమం అనేది ఉండేది కాదు. అంటే ప్రచారం చేయడానికి ఇలా అందరూ కూడా బాబాజీ వేషాన్ని పరమహంసలుగా ఉండేవారు. సో కానీ మరి బాబాజీ నామాన్ని అడ్డు పెట్టుకొని ఎంతోమంది భౌతిక భోగాల్లో మునిగిపోయేవారు అనమాట. ప్రజలందరినీ మోసం చేస్తుండేవారు. అలాంటి వాళ్ళందరికీ ఒక గుణపాఠం నేర్పాలని, అంటే గుణపాఠం అంటే వాళ్ళందరికీ కూడా అంటే సాధారణమైన ప్రజలకి తెలియచేయాలి. బాబాజీ వేషం అనేది అంత సులభం కాదు, అందరూ తీసుకోవడానికి అర్హులు కారు అని చెప్పేసి అందరికీ తెలియజేయాలని చెప్పేసి ఆయన ఏం చేశారట అంటే, నేను కూడా పరమహంసనేం కాదు, నేను కూడా సాధారణమైన వ్యక్తిని, నేను వర్ణాశ్రమంలో భాగం, అంటే వర్ణాశ్రమ స్థాయిలోనే ఉన్నాను నేను ఇంకా అని చెప్పి అందరికీ తెలియజేయడానికి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు సన్యాసాశ్రమాన్ని మొట్టమొదటిగా ఆయనే ప్రవేశపెట్టారంట గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలో. అప్పటి వరకు ఎవరు సన్యాసాన్ని తీసుకునే వాళ్ళు కాదు. ఆయన సన్యాసాశ్రమాన్ని స్వీకరించారంట. అంతేకాకుండా తర్వాత మనకందరికీ తెలుసు బ్రహ్మచారుల్ని కూడా ఆశ్రమంలో అనుమతించేవారు. బ్రహ్మచారులు కూడా ఆశ్రమంలో ఉండడానికి బ్రహ్మచారి ఆశ్రమాన్ని కూడా ప్రవేశపెట్టారనమాట. అలా అంటే వర్ణాశ్రమని పాటించాలి, అందరూ ఆ నియమాలు పాటించాలి, ఆ పద్ధతులు పాటించాలని తెలియజేయడానికి ఇలా ఆశ్రమ వ్యవస్థని ఆయన ప్రవేశపెట్టారనమాట. సో మొదటగా బ్రహ్మచారి ఆశ్రమంలో ఉండాలి, శిక్షణ తీసుకోవాలి, తర్వాత సన్యాస దీక్షను తీసుకోవాలి, సన్యాసాశ్రమంలో ప్రవేశించి ప్రచారం చేయాలి. ఎవరు కూడా అంత సులభంగా పరమహంస స్థాయికి చేరుకోవడానికి అంత సులభమేం కాదు అని అందరికీ చేయడానికి అలా చేశారనమాట. మనకందరికీ తెలుసు కదా, సన్యాసంలో 4 స్థాయిలు ఉంటాయి. 4 కుటీచక, బహుదక, పరివ్రాజక, పరమహంస. 4 స్థాయిలు. 4, 5, 4. పరమహంసలో కూడా 2 ఉండేవి. పరమహంస చివరి స్థాయి. మరి ఆ పరమహంస స్థాయికి చేరుకుంటే కానీ బాబాజీ వేషం తీసుకోవడానికి లేదు. కానీ ఎవరైనా సరే
సన్యాసాశ్రమాన్ని తీసుకొని నెమ్మదిగా సన్యాసాశ్రమంలో పురోగించవచ్చు అనమాట యాక్చువల్లీ. కాబట్టి అలా సన్యాసాశ్రమాన్ని స్వీకరించాడంట. అలా ప్రచారం చేస్తూ ఉండేవారు. మనకందరికీ తెలుసు. తర్వాత ఆయన ప్రచారం చేయడానికి గౌడీయ మఠాలని స్థాపించాడు. 64 గౌడీయ మఠాలని భారతదేశం అంతటా కూడా స్థాపించడం జరిగింది. ఆయన భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోని ఇతర దేశాల్లో కూడా ప్రచారం చేయాలని అనుకునేవారు అనమాట. అందుకనే తన శిష్యుల్ని కొందరిని కూడా పంపించడం జరిగింది. అప్పట్లోనే చెప్పేవాడంట ఆయన. ఒక శ్లోకం రాశారు. అందులో చెప్తారు, లండన్లో ఆ పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాల దగ్గర మన ఆశ్రమాలు ఉండాలి. ఆశ్రమంలో అక్కడి విద్యార్థులు శిక్షణ పొందాలి. ఈ వైష్ణవ సాంప్రదాయంలోని శిక్షణ పొందాలి. వాళ్ళు అటు విశ్వవిద్యాలయాలకు వెళ్తూ భౌతిక విద్యను నేర్చుకుంటుంటారు. అలా నేర్చుకుంటూ వాళ్ళు ఈ వైష్ణవ సాంప్రదాయంలో కూడా వాళ్ళకి శిక్షణ అందాలి అని ఆయన కోరుకున్నారంట. ఇప్పుడు మన ఇస్కాన్ సంస్థలో బేస్ అని, వాయిస్ అని చేస్తున్నారు కదా. పెద్ద పెద్ద కళాశాలల దగ్గర విద్యార్థులకి శిక్షణ ఇవ్వడానికి ఏర్పాటు చేస్తున్నారు కదా. అలాంటివి ఆయన అప్పుడు కోరుకున్నారనమాట యాక్చువల్లీ. సో అది తర్వాత ప్రభుపాల వారు ప్రపంచం అంతటా కూడా ఈ అంటే కృష్ణ చైతన్యాన్ని విస్తరింపజేసి మందిరాలు స్థాపించడం, ప్రచార కార్యక్రమాలని అనేక ఏమంటారు నామహట్టలు. అసలు నామహట్ట అనేది మొదలుపెట్టింది భక్తి వినోద్ ఠాకూర్ వారు. భక్తి వినోద్ ఠాకూర్ వారు ఉన్నప్పుడే వందల సంఖ్యలో నామహట్టలు ఆయన మొదలుపెట్టారంట. ఆయన అప్పటినే అనేక రచనలు చేసేవారు. 100కు పైగా గ్రంథాలు రాయడం జరిగింది. అవి ప్రచురిస్తూ వాళ్ళకి పంపిస్తూ ప్రచారం చేసేవారు అనమాట యాక్చువల్లీ. సో భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు దాన్ని విస్తరించి ఈ గౌడీయ మఠాలని స్థాపించారు. ప్రభుపాల వారు దాన్ని ప్రపంచమంతా విస్తరింపచేయడానికి ఈ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘాన్ని స్థాపించారన్నమాట. సో అంతేకాకుండా మరి ఆయన అనుకున్నారంట, మనం హరినామాన్ని ప్రచారం చేస్తున్నాం ఈ గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలో, ఈ ఉద్యమంలో, చైతన్య మహాప్రభు యొక్క ఉద్యమంలో హరినామాన్ని ప్రచారం చేయడమే ముఖ్య లక్ష్యం కదే కదా, అవునా కదా. మరి మనం ఎన్ని మందిరాలు నిర్మించినా, ఎన్ని మఠాలు స్థాపించినా దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏదై ఉండాలి? హరినామాన్ని ప్రచారం చేయడం. అదే ముఖ్య ఉద్దేశం. చైతన్య మహాప్రభు వచ్చింది కూడా దానికోసమే కదా. సో కాబట్టి అదే ముఖ్య ఉద్దేశమై ఉండాలన్నారు. కానీ హరినామాన్ని కీర్తన చేయడం ద్వారా ఎంతవరకు వినిపిస్తుంది? కొద్ది దూరం వరకు వినబడుతుంది. కానీ ఆయన ఏం కోరుకున్నారట అంటే ఇంకా ఎక్కువ దూరం భగవంతుని యొక్క నామం వినిపించాలి, ఎంతో దూరం వినిపించాలి అని చెప్పేసి ఆయన ఏం చేశారంట, ఈ యొక్క పుస్తక ప్రచురణని మొదలుపెట్టారు. పుస్తకాలని ప్రచురించడం, పుస్తకాలని ముద్రించి ప్రపంచంలోని నలుమూలలా పంపించాలని ఆయన కోరుకున్నారనమాట. ఎందుకు? కీర్తన చేస్తే కొద్ది దూరమే వినబడుతుంది, కానీ భగవంతుని యొక్క కీర్తన అంటే నామ గుణ రూప లీలల్ని కీర్తిస్తూ గ్రంథాలు రచించి వాటిని ప్రపంచంలోని నలుమూలలా ప్రచారం చేయాలని ఆయన కోరుకున్నారు. వాటిని పంచాలని ఆయన కోరుకున్నారు. సో దానికోసమే ఆయన ఈ గౌడీయ మఠాన్ని స్థాపించినప్పుడు దాని లోగో ఏమంటారు తెలుగులో? చిహ్నం, గుర్తు. సో గౌడీయ మఠం చిహ్నంలో ఒకవైపు ఆరాధన, భగవంతుని ఆరాధన కోసం ఏవైతే వస్తువులు ఉపయోగిస్తామో మనకి హారతి ఇవన్నీ కూడా అంటే వైదీ మార్గం ఏమంటారు, ఒకవైపు భాగవత విధి, ఇంకోవైపు ఏం ఇప్పుడు మన పూజా విధానం అంతటా పూజా విధానం అంతా కూడా ఏ గ్రంథం ఆధారంగా చేస్తున్నాం? అవును, పంచరాత్రిక విధి. ఓకే, పాంచరాత్రిక విధి
అండ్ భాగవతి విధి. పాంచరాత్రిక విధికి ఇంకో పేరు ఉంటుంది. సరే ఏదైనప్పటికీ కూడా పాంచరాత్రిక విధి అంటే భగవంతుని ఎలా పూజించాలి అనే విధానానికి సంబంధించిన గుర్తులన్నీ కూడా ఒకవైపు ఉండేదంట. ఇంకోవైపు భాగవతం ప్రింటింగ్ ప్రెస్. ఆ గుర్తులోనే ఆ ప్రింటింగ్ ప్రెస్ పెట్టారంట. అంటే లోగోలోనే ప్రింటింగ్ ప్రెస్ పెట్టారనమాట. అంటే దానికి అంత ప్రాముఖ్యత ఇచ్చారు. తర్వాత తర్వాత గౌడీయ మఠాలను స్థాపించిన తర్వాత ఒకసారి ఒక శిష్యుడు ఆయనని నిజానికి ఒక శిష్యుడు గౌడీయ మఠం అంటే ఈ మందిరాన్ని నిర్మిస్తాను నేను అని ముందుకొచ్చాడనమాట యాక్చువల్లీ. సో కానీ ఆయన ఓకే దాని తర్వాత చెప్తాను. ఆయన బాగ్ బజార్లో ఒక పెద్ద మందిరాన్ని నిర్మించాడంట. మఠం గౌడీయ మఠం. గౌడీయ మఠంగా అక్కడ స్థాపించారు. ఆయన యొక్క ఆస్తిని అంతటినీ కూడా పూర్తిగా ఒక్క రూపాయి కూడా తనకు ఉంచుకోకుండా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారి శిష్యుడు ఆయన ఒక్క రూపాయి కూడా తన దగ్గర ఉంచుకోకుండా మొత్తం ఉన్న ఆస్తిని అంతా కూడా అమ్మేసి అన్ని డబ్బులంతా కూడా ఖర్చు పెట్టేసి ఒక మఠాన్ని అక్కడ నిర్మించి ఇచ్చాడంట. అప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారిని అడిగాడంట, గురుగారు నేను నా ఆస్తినంతా కూడా ఉపయోగించి ఇక్కడ మందిరాన్ని నిర్మించాను, సో మీరు దయచేసి దీన్ని భగవంతుని సేవ కోసం వినియోగించండి అని ప్రార్థించారంట. సో తర్వాత అదే మందిరంలో ఒక చోటు ఇస్తే నేను కూడా అక్కడే భగవంతుని సేవ చేసుకుంటానని ఆయన అడిగాడంట. అప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు ఆయన ఎంతో సంతోషించి అక్కడ ఆ గౌడీ మఠాన్ని స్థాపించి అక్కడ భగవంతుని శ్రీ విగ్రహాలను పూజించడం మొదలుపెట్టారంట. కానీ అంత పెద్ద మందిరాన్ని నిర్మించిన తర్వాత అక్కడ భక్తులు కూడా ఉండడానికి అనేక గదులు ఉండేవంట. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారి శిష్యులు అందరూ కూడా ఈ గది నాకు అని చెప్పేసి వాళ్ళు గొడవపడడం మొదలుపెట్టారంట. పెద్ద గది నాకు కావాలి, లేకపోతే ఈ గంగా నది వైపు కనబడే గది నాకు కావాలని గొడవలు పడడం భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు చూసి చాలా బాధపడ్డారంట. ఇందుకోసమైనా నేను ఈ మందిరాన్ని నిర్మించింది, ఇలా గొడవ పడే కంటే ఈ మందిరం గోడలపైన ఉన్న ఈ మార్బుల్ రాయి ఏదైతే ఉందో దాన్ని అంతా కూడా తొలిచివేసి దాన్ని అమ్మి పుస్తకాలు ప్రచురించడం ఉత్తమం అని చెప్పి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు అన్నారంట. సో మనకందరికీ తెలుసు ఆయన ప్రభువుల వారికి ఇచ్చిన ఉపదేశాల్లో ఒక ముఖ్యమైన ఉపదేశం ఏంటి? ఎప్పుడైనా నీకు లభించినట్లయితే, ధనం లభించినట్లయితే పుస్తకాలు ముద్రించి ప్రచురించమని చెప్పారంట. సో దాన్ని ఆ యొక్క ఉపదేశాన్ని గంభీరంగా స్వీకరించి ప్రభువుల వారు ఇప్పుడు చూశారు కదా, మన ఇస్కాన్లో పుస్తక వితరణ అనేది చాలా ముఖ్యమైన ప్రచార మార్గం అన్నమాట కదా. సో ఆయన తన గురుగారు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారి ఉపదేశాన్ని అంత గంభీరంగా స్వీకరించడం వలన ఇప్పుడు మన ఇస్కాన్ అనేది ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తుందన్నమాట. సో అంతేకాకుండా మరి ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, మరి ఇదంతా కూడా ప్రచారం చేస్తున్నారు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు, ప్రచారం చేస్తున్నారు. కానీ మరి ఆ ప్రచారం చేయడానికి నేను అర్హునని ఆయన అనుకోలేదు అనమాట. ఆయన ముందుగా ఏం చేశారట అంటే, మరి ప్రపంచాన్ని పావనం చేయడానికంటే ముందు మన హృదయాన్ని పవిత్రం చేసుకోవాలి అని ఆయన ముందే ప్రచారం చేయడం మొదలుపెట్టే ముందు మాయాపూర్కి వెళ్ళి తపస్సు చేయడం మొదలుపెట్టారంట. మాయాపూర్కి వెళ్ళేసి అక్కడ చిన్న గుడిసెలని, అప్పట్లో మాయాపూర్ అంటే అంతా కూడా అడవి, ఇప్పుడులాగా పెద్ద పెద్ద భవనాలు ఏమి లేవు అక్కడ. సో గంగా నది తీరాన చిన్న గుడిసెలో కూర్చొని ఆయన ప్రతిరోజు 3 లక్షల నామాలను జపించేవారంట. అంతకుముందు ఎవరు జపించేవారు? హరిదాస్ ఠాకూర్ వారు. సో ఆ విధంగా ప్రతిరోజు 3 లక్షల నామాలు, భగవంతుని యొక్క నామాలు జపించేవారంట. ఎన్ని రోజులు జపించారు తెలుసా? 9 సంవత్సరాలు. ఆయన ప్రసాదం స్వీకరించడం కూడా ఎలా స్వీకరించేవారు? ఒక ఆవు ఎలా తింటుంది? నోటితో నేలపైన ఉన్న దాన్ని ఆహారాన్ని తీసుకుంటుంది కదా. సో అలా ఆయన చేతులు వెనక్కి పెట్టుకొని కింద ఒక రాయి పైన ప్రసాదాన్ని పెట్టి
చేతులు వెనక్కి పెట్టుకొని ఆయన తినేవాడంట. ఎందుకు అలా చేస్తారు తెలుసా? ఆ, అలా తింటే ఎంత తింటాం? ఎంత అవసరమో అంత తింటాం. ఎక్కువ ఎంత తినలేం కదా. బాగుందని చెప్పేసి ఎక్కువ తినలేం కదా. చాలా కష్టం కదా తినడం వల్ల. సో అలా తపస్సు చేయడం అనమాట. అలా తపస్సు చేసేవారంట. సో చూడండి, ఆయన అంటే తన మనస్సును నియంత్రించుకోవడానికి తపస్సు చేయడం ముఖ్యమని ఆయన ఇలా చేసి చూపించారనమాట. మనసును నిగ్రహించుకోవడం చాలా ముఖ్యం. లేకపోతే మనసు ఏం చేస్తుంది? ఎప్పుడైనా సరే భోగానికి అవకాశం ఉన్నప్పుడు వెంటనే, అవునా కదా, మనకి ఆకలి కాకపోయినా సరే రుచికరమైన వంటకం ఉంటే ఏం చేస్తాం? అవసరమైన దానికంటే ఎక్కువ తీసుకుంటాం. అదే సరి అయిన మంచి అంటే మనకు నచ్చని వంటకం ఏదైనా ఉందనుకోండి, ఏం చేస్తాం? కొద్దిగానే తీసుకుంటాం కదా. సో మరి అదంతా కూడా మన ఇంద్రియాలు అనేటివి భోగించాలని కోరుకుంటుంటాయి. వాటిని నియంత్రించడం అనేది చాలా ముఖ్యం కదా. భగవద్గీతలో కృష్ణుడు కూడా అదే చెప్తున్నాడు కదా, అవునా కదా. ఇంద్రియ నిగ్రహణ అనేది ముఖ్యం, అందులోనూ మనస్సును నిగ్రహించడం చాలా చాలా ముఖ్యం. కాబట్టి ఇలాంటి తపస్సు స్వీకరించేవాడు అన్నమాట ఆయన. అలా మరి ప్రపంచాన్ని పావనం చేయాలంటే దానికంటే ముందు మన హృదయాన్ని పవిత్రం చేసుకోవాలి అని అలా తపస్సు చేస్తుండేవారు అన్నమాట. ఆయన గుడిసెలో కూర్చొని ఉండేవారు. గుడిసెలో కూర్చున్నప్పుడు మరి ఒకసారి మరి వర్షాకాలంలో వర్షాలు పడుతుండేవి. మరి గుడిసె అంటే ఎలా ఉంటుంది? ఎప్పుడు ఒకే విధంగా ఉంటుందా? గుడిసె నుండి లోపలికి వర్షపు నీళ్ళు వస్తుండేవంట. మరి దాన్ని రిపేర్ చేసుకోవాలంటే సమయం వృధా అని చెప్పేసి ఏం చేసేవారంటే, వర్షం పడినప్పుడు ఒక గొడుగు పట్టుకొని ఇంకో చేత్తో జపం కొనసాగించేవాడంట. అంతే కదా. రోజంతా జపం చేస్తే కానీ 3,00,000 నామాలు కావు, అవునా కదా. రోజంతా జపం చేస్తే కానీ 3,00,000 నామాలను జపం చేయడం కుదరదు. కాబట్టి సమయం వృధా అని చెప్పేసి ఆయన అలా గొడుగు పట్టుకొని ఇంకోవైపు జపం చేస్తుండేవారు అన్నమాట. యాక్చువల్లీ అలా ఆయన తపస్సు చేశారు ప్రచారం చేయడానికంటే ముందు. అలా ఓకే వాళ్ళు చేస్తుంటారు. సో అలా తర్వాత గౌడీయ మఠాలని స్థాపించడం, పుస్తక ప్రచురణ చేయడం, అనేక ఏమంటారు పత్రికల్ని కూడా ఆరంభించారు. ముఖ్యంగా అందులో సజ్జన తోషణి అనేది చాలా ప్రముఖమైనదన్నమాట. సజ్జన తోషణి ఆయన ప్రచురించినప్పుడు ఆ యొక్క పత్రికల్ని అనేక ప్రదేశాలకి, ఇతర దేశాలకు కూడా ఆయన పంపించారంట. లండన్ లాంటి దేశాలకి కూడా ఆయన పంపించాడు. ఆయన పంపించిన తర్వాత అవి చదివి వాటి ఆధారంగా ప్రశ్నలు అడగడం, లేకపోతే దాన్ని కీర్తించడానికి ఎంతోమంది ప్రత్యుత్తరాలు అంటే ఈయనకి ఉత్తరాలు రాసేవారండి. గౌడీయ మఠం అడ్రస్తో తిరిగి ఉత్తరాలు వచ్చేవంట. ఎన్ని ఉత్తరాలు వచ్చేవట అంటే ఆ పోస్ట్ ఆఫీస్ వాళ్ళు ఆ ఉత్తరాలని మళ్ళీ భక్తి సిద్ధాంత సరస్వతి గారు ఉన్న గౌడీయ మఠానికి తీసుకురావడానికి 2 ఎడ్ల బండ్లు కావాల్సి వచ్చేదంట. 2 ఎద్దుల బండ్లు అవసరం వచ్చేదంట. వాళ్ళు అనేవాళ్ళంట, మీకోసం ప్రత్యేకంగా పోస్ట్ ఆఫీస్ ఓపెన్ చేయాలి, అంటే ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేయాలి ప్రత్యేకంగా మీ ఉత్తరాల కోసం, అలా ఉంది పరిస్థితి అనేవాళ్ళనమాట యాక్చువల్లీ. సో అంత చాలా ఎంతోమంది ప్రపంచవ్యాప్తంగా గొప్ప గొప్ప పండితులందరూ కూడా ఆయనను కీర్తించేవారు, ఆయన రచనల్ని కీర్తించేవారు అనమాట యాక్చువల్లీ. సో అలా చాలా ప్రాచుర్యం గావించారనమాట. ఆయన ప్రచారం చేయడానికి ఇతర ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు, ఆయన రైల్లో వెళ్తున్నప్పుడు ఆయన యొక్క అనుచరులు అక్కడ ప్రతి స్టేషన్లో వేల సంఖ్యలో ఎదురు చూస్తుండేవారనమాట. ఓ, భక్తి సిద్ధాంత సరస్వతి వారు ఈ ట్రైన్లో వెళ్తున్నారని వాళ్ళకి ముందే తెలిసి ఆ స్టేషన్లో ఎదురు చూస్తుండేవారంట. వేల సంఖ్యలో కీర్తన చేస్తూ ఎదురు చూస్తుంటే, ట్రైన్ అక్కడ స్టేషన్లో ఆగిన తర్వాత భక్తి సిద్ధాంత సరస్వతి వారు ఆయన భోగి నుంచి బయటకు వచ్చేసి అక్కడ ఎంట్రీ ఆ డోర్ దగ్గరే నిలబడి కొద్దిసేపు ప్రసంగించి వెళ్ళేవారంట. ఆ కొద్దిసేపు ప్రసంగం వినడానికి వేల సంఖ్యలో అక్కడ అందరూ వేచి చూసేవారనమాట. అట్లా ప్రతి స్టేషన్లో అట్లా ఆగుతూ వెళ్ళేదంట. అలా చాలామంది అనుచరులు ఆయనకి రావడం జరిగింది. మరి అంతమంది అనుచరులు ఉండేవారు, కానీ మొదట్లో ఏంటంటే కొన్నిసార్లు కొన్ని ప్రదేశాల్లో ఆయన ప్రచారం చేయడానికి ప్రయత్నించినా సరే ఎక్కువ మంది వచ్చేవారు కాదంట. ఆయన ప్రచారం
కొన్ని సార్లు ఆయన ప్రచారం చేయడానికి ఎంతో దూరం నడిచి వెళ్ళాల్సి వచ్చేదంట. కొన్ని కిలోమీటర్లు. 8, 9, 10 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళారంట కొన్ని మొదట్లో. అంత దూరం వెళ్ళిన తర్వాత ఆ కార్యక్రమానికి ఎంతమంది హాజరయ్యేవారంట అంటే ఇద్దరు లేకపోతే ముగ్గురు వచ్చేవారంట. అయినా సరే ఆయన ప్రవచనం చెప్పి కార్యక్రమం చేసి వచ్చేవారంట. అలా కొన్ని సందర్భాల్లో మొదట్లో. కానీ తర్వాత ఎంతోమంది అనుచరులు పెరిగారు. తర్వాత ఆయన తన శిష్యులందరినీ తీసుకొని ఈ బృందావన పరిక్రమను మొట్టమొదటిసారిగా బృందావనం అంతా కూడా పరిక్రమ. ఇప్పుడు మనం ఇస్కాన్లో చాలా ఫేమస్ కదా, ప్రతి ఒక్కరు కూడా పరిక్రమకు వెళ్తుంటారు. బృందావన పరిక్రమ, వ్రజమండల పరిక్రమ, అది మొదలుపెట్టింది భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారే. శిష్యులందరినీ తీసుకొని అలా ప్రతి ప్రదేశానికి వెళ్ళి ఆ ప్రదేశాన్ని గురించి ప్రవచనం ఇచ్చి అందరికీ తెలియజేసి అక్కడ కీర్తనలు చేసి మరి ఇంకొక ప్రదేశానికి వెళ్ళడం, అలా కొన్ని రోజులు పరిక్రమ చేయడం అని మొదలుపెట్టారు. అలా అలా పరిక్రమ చేస్తున్నప్పుడు తర్వాత కొన్ని ఆయన ప్రవచనాలు ఇస్తున్నప్పుడు ఆయన ప్రవచనం ఒక్కొక్కసారి 3 గంటలు 4 గంటలు కొన్నిసార్లు 7-8 గంటలు కూడా ప్రవచనాలు ఇచ్చిన రోజులు ఉన్నాయండి. ఆయన ప్రవచనంలో అందరూ కూర్చున్నట్లయితే వేల సంఖ్యలో కూర్చునే వాళ్ళంట. ప్రవచనం సగం అయ్యేసరికి సగం మంది కూడా ఉండేవారు కాదంట. 100, 50, 20, 10 చివరికి 2-3 మిగిలేవారంట కొన్నిసార్లు. అయినా సరే ఆయన ఆపేవారు కాదంట. ఈ రోజుల్లో మనం చూస్తుంటాం కొందరు ప్రచారకులు, మేము గొప్ప ప్రచారకులు అని చెప్పుకునే వాళ్ళు ఎక్కువ మంది రాకపోతే అసలు రారు కదా. బయట కూడా మీరు చూస్తుంటారు, వాళ్ళు ముందే అడుగుతారన్నమాట. కనీసం 500 మంది రాకపోతే మేము రామని చెప్పేసి అంటారు అన్నమాట. డబ్బులు కూడా తీసుకొని ప్రవచనాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో కదా. కనీసం ఇంతమంది లేకపోతే మేము రాము అని అనేవాళ్ళు ఉన్నారు. కానీ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు ఏంటంటే భగవంతుని కీర్తించడం నా యొక్క ఉద్దేశం. నా తండ్రి నన్ను భగవంతుని కీర్తించమన్నారు. అది ఎవరు వింటే వాళ్ళు దాని యొక్క లాభాన్ని పొందుతారు. కీర్తించడం నాకు లాభం, వినేవాళ్ళు వాళ్ళ లాభాన్ని పొందుతారు. అది ఒకరైనా ఇద్దరైనా సరే అని చెప్పేసి అలా ప్రవచనం ఇస్తుండేవారు అనమాట. అంతేకాకుండా తను కొన్నిసార్లు తను ఇచ్చిన ప్రవచనం చాలామంది అర్థం కాకపోయేసరికి తన యొక్క శిష్యులు ఆ ప్రవచనాలపైన మళ్ళీ వివరణ ఇస్తుండేవారు అనమాట. తను ఒక ప్రవచనం చెప్తే ఆ ప్రవచనాన్ని వివరించడానికి శిష్యులకి ఒక్కొక్కసారి వారం రోజులు, నెల రోజులు పట్టేదంట. దాని యొక్క భావాన్ని మళ్ళీ అర్థం చేయించడానికి, ఇతరులకు అర్థం చేయించడానికి అలా ప్రవచనాలు ఇచ్చేవారు అన్నమాట. సో అలా ఆయన పాండిత్యం ఎంత గొప్పదంటే అసలు తను రచనల్ని ఇంగ్లీష్లో తను ప్రవచనాలు ఇస్తే బ్రిటిష్ వాళ్ళకు కూడా డిక్షనరీ అవసరం వచ్చేదండి. వాళ్ళకు కూడా డిక్షనరీ అవసరం వచ్చేదంట. చాలా చాలా పండితుడు అన్నమాట. తను ఆ బ్రిటిష్ వాళ్ళకు ప్రచారం చేయడానికి ప్రచారంలో అనేక కొత్త విషయాల్ని ఇంట్రడ్యూస్ చేశారు, ప్రవేశపెట్టారనమాట. ఉదాహరణకు మందిరాల్లో ఎప్పుడైనా సరే భగవంతుడి ముందు ఎవరు కూడా మనం ఉన్నతాసనాల్లో అంటే చైర్లో కూర్చోవడం అలా ఎప్పుడు మనం చూడం. అందరు కూడా ఎప్పుడైనా సరే మందిరానికి వెళ్తే కిందనే కూర్చోవాలి. కానీ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు మొట్టమొదటిగా అంటే ఈ పెద్ద వాళ్ళందరినీ కూడా తన ప్రవచనాలు వినడానికి ఆహ్వానించాలని చెప్పేసి పెద్ద వైస్రాయులు అంటే బ్రిటిష్ ప్రభుత్వంలోని వైస్రాయులు, తర్వాత అక్కడ ఏమంటారు ఈ మంత్రులు, అలాంటి వాళ్ళ స్థాయిలో ఉన్న వాళ్ళందరినీ కూడా మందిరానికి ఆహ్వానించి ఆయన ప్రవచనాలు వినడానికి ఆహ్వానించి వాళ్ళకు సోఫాలు, పెద్ద చైర్లు ఏర్పాటు చేసేవారంట. ఎందుకంటే వాళ్ళు వినాలి. వాళ్ళు విన్నప్పుడు సమాజంలో పెద్ద మార్పు తీసుకురావడానికి సాధ్యమవుతుంది, అవునా కదా. ఎందుకంటే సమాజంలో వాళ్ళు ఎంతో ప్రభావవంతమైన స్థానంలో ఉంటారు. సో వాళ్ళు ఈ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవాలి, ఈ తత్వాన్ని అర్థం చేసుకోవాలి, భగవంతుడి గురించి వినాలి అని అలాంటి వాళ్ళని ఆహ్వానించి కొన్నిసార్లు మీరు వినే ఉంటారు ఏం చేశారు మరి బ్రిటిష్ వాళ్ళు ఈయన చెప్పింది అని కొన్ని ప్రచార కార్యక్రమాలు చేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం యొక్క అంగీకారం అవసరం, వాళ్ళ అనుమతి అవసరం. మరి ఆ కార్యాలు వాళ్ళ చేత అనుమతి తీసుకోవడానికి
వాళ్ళను ప్రత్యేకంగా కొన్నిసార్లు విందుకు పిలిచి వాళ్ళ కోసం ప్రత్ వేరే ఇతర వ్యక్తులతో మాంసాన్ని కూడా వండించి పెట్టేవారంట. అంటే భక్తులతో కాదు, వాళ్ళ కోసం ప్రత్యేకంగా వేరే వ్యక్తుల్ని ఏర్పాటు చేసి వండించి వీళ్ళకి వడ్డించేవారనమాట యాక్చువల్లీ. ఎందుకు? వాళ్ళ నుండి అనుమతి పొందడానికి, కొన్ని కార్యక్రమాలు చేయడానికి. మరి వాళ్ళు చెప్పేది వినాలి కదా! అంటే ఈయన ఆహ్, కార్యక్రమాలు ఈయన చేయబోయే కార్యక్రమాల యొక్క ఉద్దేశ్యం వాళ్ళకి అర్థం కావాలి. అర్థం కావాలంటే ముందు వాళ్ళు వినడానికి సిద్ధపడాలి. అందుకోసం అలా చేయాల్సొచ్చిందనమాట యాక్చువల్లీ. సో, అలా ఎన్నో అప్పటి వరకు ఎవరు కూడా వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే, వైష్ణవులు ఎవరైనా సరే పాటించని పద్ధతులు ఎన్నో ఈయన ప్రవేశపెట్టడం జరిగింది. ఆ! పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర ప్రచారం చేయడానికి వెళ్ళడానికి పెద్ద పెద్ద కోటు, సూటు, బూటు వేసుకొని వెళ్ళడం, తర్వాత కారు ఉపయోగించడం ఆయన్నే మొదలుపెట్టేవారనమాట. ఆయనే మొదలుపెట్టారు. తర్వాత ఇంకా అలా ఎన్నో కొత్త కొత్త విషయాల్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో, ఆయన ఎప్పుడు కూడా చెప్తుండేవారనమాట యాక్చువల్లీ. మనం కృష్ణుడిని మనం భోగించడానికి ప్రయత్నించకూడదు. మనం ఎప్పుడు కూడా కృష్ణుని చేత భోగింపబడడానికి సిద్ధంగా ఉండాలి. కృష్ణుడు మన ఆనందం కోసం ఉద్దేశించబడిన వాడు కాదు. మనం ఎప్పుడు కూడా కృష్ణుని ఆనందం కోసం సేవ చేయాలి, పని చేయాలి అని చెప్తుండేవారు అనమాట యాక్చువల్లీ. మనకి ఆయన చెప్పిన ఫేమస్ కోట్ ఒకటి ఉంది కదా, డోంట్ ట్రై టు సీ కృష్ణ, ట్రై టు సర్వ్ సచ్ ఎ వే దట్ కృష్ణ విల్ బి రెడీ టు సీ యూ. కృష్ణుని చూడడానికి ప్రయత్నించకండి. కృష్ణుడు ఎక్కడ? కృష్ణుని ఎలా చూడొచ్చా? కృష్ణుని చూడడం సాధ్యమవుతుందా అని చాలామంది ప్రశ్న అడుగుతారు. భగవంతుని చూడొచ్చా అని చెప్పేసి. అందుకని భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు ఏం చెప్పేవారట అంటే, డోంట్ ట్రై టు సీ కృష్ణ. కృష్ణుని చూడడానికి ప్రయత్నించకండి, కృష్ణునికి సేవ చేయడానికి ప్రయత్నించండి. ఎలా సేవ చేయాలంటే కృష్ణుడే మనల్ని చూడాలనుకోవాలి, అలా సేవ చేయాలి. ఎలాగైతే మనం అప్పుడప్పుడు చూస్తుంటాం కొన్నిసార్లు, అంటే మనకందరికీ తెలుసు పెద్ద పెద్ద రాజకీయ నాయకుల్ని కలవడం అంత సులభం కాదు కదా. కానీ కొన్నిసార్లు మనం చూస్తుంటాం, కొందరు కార్యకర్తలు చేసే పనికి ఆ నాయకులే కొన్నిసార్లు పిలుస్తారనమాట. అది ఎవరు చేశారు, ఆ పని ఎవరు చేశారు, వాళ్ళని పిలవండి అని చెప్పేసి పిలుస్తారు. లేకపోతే వాళ్ళే వస్తారు. అవునా? మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అలాగే ఒక చిన్న కుటుంబం వాళ్ళ ఇంటికి వెళ్ళారంట. ఇంట్లో కూర్చొని చాలాసేపు మాట్లాడారంట. వాళ్ళ కార్యకర్త వాళ్ళ ఇంటికి వెళ్ళారు. లేకపోతే కొన్నిసార్లు ప్రధానమంత్రి పిలుస్తారు కొందరిని. ఎవరో చిన్న పిల్లాడు చాలా ధైర్యవంతమైన పని చేశాడని చెప్పేసి వాళ్ళకి పిలిచి అవార్డులు ఇవ్వడం, రాష్ట్రపతి అవార్డులు ఇస్తుంటారు కదా. అంటే నాయకులు మెప్పించే పని చేసినప్పుడు వాళ్ళే పిలుస్తారు. అంతేగాని నాయకుల్ని మనం సొంతంగా మనం చూడాలనుకుంటే చాలాసార్లు చాలా కష్టం. అలాగే భగవంతుని చూడాలనుకోవడం కూడా చాలా కష్టం. కానీ మనం భగవంతుడు మనల్ని చూడాలనుకునే విధంగా సేవ చేయడానికి మనం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి. అంత అంకిత భావంతో శ్రద్ధతో భగవంతునికి సేవ చేస్తే భగవంతుడే మనల్ని చూడాలనుకోవాలన్నమాట యాక్చువల్లీ. సో అలా చెప్పాలన్నమాట. అందుకని ఆయన ఎప్పుడూ చెప్తుండేవారు అనమాట యాక్చువల్లీ. ఏకశ్చంద్ర తమోహంతి నచతార సహస్రశః. నాకు శ్రద్ధావంతమైన శిష్యుడు ఒక్కడుంటే చాలు. శ్రద్ధ లేని శిష్యులు నాకు అవసరం లేదు. శ్రద్ధ లేని శిష్యులు నాకు అవసరం లేదని చెప్తుండేవారు అనమాట యాక్చువల్లీ. అంటే మనకి ఎన్ని నక్షత్రాలు ఉన్నా సరే, ఒక చంద్రుడు ఉంటే ఆ చంద్రుడి కాంతి అనేది మనకు కనబడుతుంది. చంద్రుడి కాంతి వల్ల మనం అన్నీ చూడొచ్చు. కానీ చంద్రుడు లేనప్పుడు ఆకాశంలో ఎన్నో నక్షత్రాలు ఉంటాయి, అవన్నీ మెరుస్తూ ఉంటాయి. కానీ ఆ కాంతి మనకు ఉపయోగపడుతుందా? నక్షత్రాల కాంతి వలన మనం ఏమైనా చూడొచ్చా? కానీ చంద్రుడు వస్తే ఆ చంద్రకాంతి అనేది ఎంతో వెలుతురునిస్తుంది కదా. అలా మరి తను అలాంటి శిష్యుడిని కోరుకున్నాడంట. ఎలాంటి శిష్యుడు కావాలి? అంటే శ్రద్ధ గల శిష్యుడు ఒక్కడు చాలు. నామమాత్రపు శిష్యుడు నాకు వద్దు అని చెప్పేసి ఆయన కోరుకున్నాడు. కానీ ఆయనకి ఎంతోమంది శ్రద్ధవంతులైన శిష్యులు దొరికారు. కానీ అందరిలో కల్లా చాలా ముఖ్యమైన వాడు, అందరికల్లా గొప్పవాడు మన అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారు. సో మరి అలాంటి ప్రోత్సాహాన్ని ఇచ్చారనమాట భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు ప్రభుపాదుల వారికి. ఆ ప్రోత్సాహాన్ని స్వీకరించి ప్రభుపాదుల వారు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ద్వారా ప్రచారం చేయడం జరుగుతుంది కదా. సో మరి ఆయన మనకందరికీ తెలుసు, మీరు ఎన్నోసార్లు వినుంటారు, ఆయన ఎప్పుడు కూడా సింహగురు అనేవారు అనమాట. సింహగురు ఎందుకు?
ఎప్పుడు కూడా చాలా గంభీరంగా సత్యాన్ని ఉన్నదున్నట్టుగా ప్రచారం చేయాలనుకునేవాళ్ళనమాట. సత్యాన్ని సత్యంగా అంటే ఎవరినో మెప్పించడానికి సత్యాన్ని చెప్పకుండా ఉండడం, లేకపోతే అసత్యాన్ని చెప్పడం అలాంటివి చేసేవారు కాదనమాట. ఎప్పుడు కూడా నిజమే చెప్పాలి. కేవలం ఎవరో మరి విరాళాలు ఇచ్చేవారు వచ్చినప్పుడు మరి నిజం చెప్తే వాళ్ళు దానం ఇవ్వరేమో అనుకొని కొన్ని కొన్నిసార్లు ఏం చేస్తుంటారంటే కొందరు ప్రచారకులు వాళ్ళకి నిజం చెప్పారన్నమాట. అవునండి, అవునండి, మీరు చెప్పింది కరెక్ట్, ఇలా చేయాలి, అలా చేయాలని ఏదో చెప్తుంటారు. కానీ భక్తి సిద్ధాంత శాస్త్రకులు వారు ఏం చెప్పారంటే, లేదు లేదు, వాళ్ళని మెప్పించడం మన ముఖ్య ఉద్దేశం కాదు. భగవంతుని కీర్తించాలి, నిజాన్ని ఉన్నదున్నట్టు చెప్పాలి. ఒకవేళ అది వాళ్ళకి నచ్చినట్లయితే వాళ్ళు వెళ్ళిపోతారు, అదే ఉత్తమం. వాళ్ళు వెళ్ళిపోవడమే ఉత్తమం. అలా కాకుండా వాళ్ళు ఇచ్చే దానం కోసం వాళ్ళను కీర్తించి వాళ్ళను వాళ్ళ డబ్బుల్ని తీసుకొని మనం ఏదో మందిరాన్ని నిర్వహించడం అనేది ముఖ్యం కాదు అని చెప్పి ఆయన చెప్తుండేవారు అనమాట. సో ఆయన శిష్యులకు కూడా ఎప్పుడు కూడా చాలా శ్రద్ధగా మీరు సాధన చేయాలి, గురువును చాలా గంభీరంగా స్వీకరించి, గురువు ఆదేశాలను చాలా గంభీరంగా స్వీకరించి ఈ జన్మలోనే భగవద్ధామానికి వెళ్ళడానికి ప్రయత్నించాలి అని చెప్తుండేవారు అనమాట. అది చెప్పడానికి ఒకసారి ఆయన ఒక కథ చెప్పారు. ఆ కథలో ఏంటంటే ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకి చిన్న రాజకుమారుడు, చిన్న పిల్లాడు. మరి ఆ చిన్న పిల్లాడు ఆనందం కోసం ఆ కోటలో కోతుల్ని తీసుకొచ్చారంట రాజకుమారు ఆడుకోవడానికి. చాలా కోతుల్ని తీసుకొచ్చారంట. ఆ కోతుల్ని తీసుకొచ్చిన తర్వాత ఆ కోతులు ఎప్పుడు కూడా రాజకుమారుడు ఆడుకోవడానికి ఆ కోతులకి కావాల్సినవన్నీ కూడా రకరకాల ఆహార పదార్థాలన్నీ కూడా రాజు ఇస్తుండేవాడు అనమాట. అంతే కదా, మరి రాజభవనంలో ఉంటే ఆహారం ఎలా ఉంటుంది? మరి అవన్నీ కూడా రాజకుమారుణ్ణి ఏం చేయకూడదు కదా, ఆడుకోవడానికి ఉపయోగపడాలని చెప్పేసి మంచి మంచి ఆహారాలన్నీ కూడా కోతులకు ఇస్తుండేవారు అనమాట. అవి కోతులు కూడా మంచి ఆహారం తింటూ అక్కడే ఉండేవి. అయితే వాటితో పాటు అదే భవనంలో కొన్ని గొర్రెలను కూడా తీసుకొచ్చారంట. ఎందుకు? ఈ రాకుమారుడు ఆడుకోవడానికి. ఆయన చిన్న బండి కట్టేసి ఆ బండి లాగడానికి గొర్రెలను ఉపయోగించేవారు అనమాట. చిన్నపిల్లాడు కదా, ఆడుకోవడానికి. సో గొర్రెల్ని అన్నింటినీ బండి కట్టేసి ఆ బండిలో తిరుగుతుండేవాడు అనమాట రాజకుమారుడు. అది అక్కడే ఇంకా రకరకాల జంతువులు కూడా ఉండేవి అనమాట. ఏనుగులు, గుర్రాలు అవన్నీ కూడా ఉండేవి. అయితే ఈ కోతులన్నిటిలో ఒక తెలివైన కోతి, ఒక ముసలి కోతి, అంటే అనుభవజ్ఞురాలైన ఒక కోతి ఉండేదంట. అది ఇదంతా గమనిస్తుందంట. ఇదంతా ఇక్కడ అన్నీ ఉన్నాయని, రకరకాల జంతువులు ఉన్నాయి అన్నీ చూస్తుందంట. అయితే ఒకసారి ఏం జరిగిందంట, ఆ గొర్రెల్లో ఒక గొర్రె అది తినడానికి దగ్గరలో ఉన్న వంటశాలలోకి ప్రవేశించేదంట. అక్కడ ఏమైనా దొరుకుతుంది కదా తినడానికి అని చెప్పేసి అక్కడికి వెళ్ళేదంట. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ వంట చేసే వాళ్ళు ఏం చేసేవారంట, వాళ్ళకి దొరికింది ఏదో పట్టుకొని ఆ గొర్రెను బయటికి తరిమేవారంట. గొర్రె పైన విసిరేవారు బయటికి తరమడానికి. సో అలా వాళ్ళకి ఏది దొరికితే దాన్ని పట్టుకొని విసిరేవారు. ఇదంతా ఈ కోతి గమనిస్తుందంట. ఈ ముసలి కోతి, అనుభవగ్రహాలైన కోతి గమనిస్తుందంట. ఇది మిగతా కోతులందరికీ చెప్పిందంట. ఇదేదో జరుగుతుంది ఇక్కడ, నేనేదో ఆపదని నేను ఏదో ఆపద రాబోతుంది. ఈ గొర్రె ప్రతిసారి గొర్రెలు ఏం చేస్తున్నాయి, ఆ వంటశాలకి వెళ్తున్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారు, చేతికి దొరికిందల్లా పట్టుకొని గొర్రెల పైన విసురుతున్నారు. ఏదో ఒక రోజు వాళ్ళకి ఏమి దొరకకపోతే ఆ పొయ్యిలో ఉన్న కర్రని తీసుకొని విసిరేస్తారు ఈ గొర్రెపైకి. అప్పుడేం జరుగుతుంది, ఈ గొర్రె పైన ఉన్న ఆ యొక్క వెంట్రుకలన్నీ, చర్మం అంతా కూడా అంటుకొని ఆ గొర్రె ఏం చేస్తుంది, ఆ అగ్నిని ఆర్పుకోవడానికి దగ్గరలో ఉన్న గడ్డి వాము పైన పడుతుంది. గడ్డి వాములో దొర్లుతుంది. అది దొర్లినప్పుడు గడ్డి వాము అంటుకుంటుంది. ఆ గడ్డి వాము అంటుకొని చుట్టూ ఉన్న ఈ గుర్రాలు ఇవన్నీ కూడా కాలిపోతాయి. అందులో కొన్ని గుర్రాలు చనిపోతాయి, కొన్ని గుర్రాలు అవి కాలిపోతాయి. కాలిపోయినప్పుడు రాజు ఏం చేస్తాడు, వైద్యుని పిలుస్తాడు. వైద్యుడు ఏం చెప్తాడు, ఈ గాయాలన్నీ కూడా నయం అవ్వాలంటే ఏం రాయాలి, కోతి కొవ్వు కరిగించి కరిగించిన కొవ్వును ఈ గాయాలపైన రాస్తే అవి నయమవుతాయి అని చెప్తాడు. అప్పుడు ఈ రాజు ఏం చేస్తాడు, మనందరినీ కూడా చంపేస్తాడు. కాబట్టి ఏం చేద్దాం, మనం ఇప్పుడే వెళ్ళిపోదాం, ఇప్పుడే పారిపోదాం. ఈ కోటలో మంచి ఆహారం లభిస్తుందని చెప్పేసి ఆనందంగా ఇక్కడే ఉంటున్నాం,
కానీ ఇప్పుడే పారిపోయి ఏ అడవుల్లో ఏదో ఆకు అలమ తింటూ దొరికింది తింటూ బ్రతకడం ఉత్తమం. అక్కడ చాలా కష్టం దొరకడం, మనకు ఆహారం దొరకడం కష్టం. అయినా సరే ప్రాణాలతో బతికుండడం ముఖ్యం. కాబట్టి మనందరం పారిపోదామని చెప్పిందంట. కానీ అందరూ కూడా చెప్పారంట, ఏం చెప్తున్నావు, నీకు బుద్ధి లేదు, ఎప్పుడో ఏదో జరుగుతుందంట, నువ్వు ఇది ఇప్పుడే ఇప్పుడున్న ఈ సంతోషాన్ని విడిచిపెట్టేసి మంచి ఆహారం లభిస్తుంది, అక్కడికి పోయి ఆకులు ఆ ఫలాలు తింటారంట. ఇప్పుడు చూడండి ఇక్కడ రాజు ఎంత మంచి ఆహారం పెడుతున్నాడు మనకి అని చెప్పేసి అందరు కోతులు అలానే చెప్తున్నారంట. అందరి కోతులు కూడా ఒక కోతి, మనం ఈ కోతి ముసలి కోతి ఈ పిచ్చిదైపోయింది, దీనికి అర్థం కాదు, దీన్ని చెప్పిన మాటలు వినకండి అని అక్కడ కొన్ని కోతులు చెప్తున్నాయంట. మిగతా కోతులు కూడా అవును అవును మీరు చెప్పిందే కరెక్ట్, ఇవి ఇంత మంచి సదుపాయాలని పరిస్థితుల్ని విడిచిపెట్టేసి ఎందుకు మనం అడవులోకి వెళ్ళి కష్టపడాలి అని చెప్పి ఆ కోతులన్నీ కూడా అనుకున్నాయంట. అయినా సరే ఈ ముసలి కోతి సరే మీ మీ కర్మని మీరే అనుభవించండి, మీరు చెప్తే వినరని చెప్పేసి అది ఒక్కటి మాత్రమే విడిచిపెట్టి వెళ్ళిపోయిందంట, పారిపోయి అడవులోకి వెళ్ళిపోయిందంట. సో కొన్ని రోజుల తర్వాత మరి ఆ కోతి ఏదైతే అనుకుందో ఆ పరిస్థితి రాని వచ్చింది. అలానే జరిగిందంట. అక్కడ ఉన్న గొర్రె వంటశాలకు వెళ్ళడం, వాళ్ళు పొయ్యిలోని కర్ర తీసుకొని దానిపైన విసరడం, అది వెళ్ళేసి మొత్తం అదేంటి గడ్డి వామంతా అంటుకోవడం, తర్వాత గుర్రాలన్నీ కాలిపోవడం, ఇలా అన్నీ సేమ్ అక్కడ ఉన్నట్టే జరిగిపోయింది. చివరికి ఏం చేశాడు రాజు, కోతులన్నింటినీ కూడా ఒక్కటి కూడా పారిపోకుండా ఏమంటే కాపలాదారులని పిలిచి ఒక్కటి కూడా పారిపోకుండా అన్నింటినీ వలలో పట్టుకున్నారంట. పట్టుకొని చంపేసి దానికి గుర్రాలకి మందుగా వాటి కొవ్వును కరిగించి పెట్టారంట. సో దీని ద్వారా భక్తి సిద్ధాంత సరస్వతి రాకుల వారు దీని ద్వారా ఏం తెలుసుకున్నారట అంటే వాళ్ళ శిష్యులకి, అంటే గురువు చెప్పిన ఉపదేశాలని పాటించడం ఎంత ముఖ్యం. అవి మనకు అర్థం కాకపోవచ్చు, లేకపోతే మనకిప్పుడు అవి పాటించడానికి కష్టం అవ్వచ్చు, లేకపోతే అవి సరే అని కాదని అనిపించవచ్చు. ఎందుకు అలా చెప్తున్నారు, ఇప్పుడు ఏముంది అంత కష్టం అని అనిపిస్తుంది. కానీ మన గురువు ఏం చేస్తాడో శాస్త్రాల ఆధారంగా శాస్త్ర దృష్ట్యా ఈ భౌతిక ప్రపంచాన్ని అర్థం చేసుకొని, భౌతిక ప్రపంచంలోని కష్టాలను అర్థం చేసుకొని మరి వాటి నుంచి బయటపడడానికి మార్గాన్ని ఉపదేశిస్తాడు. కానీ ఆ కష్టాలని ఈ భౌతిక ప్రపంచంలోని జీవితం మొదట్లో అర్థం చేసుకోలేరు, అంతేనే కదా. అందరూ కూడా ముసలి వాళ్ళు అయిన తర్వాత అనుకుంటారనమాట, అయ్యో ఇలా చేశానే, ఆ రోజు ఆ తప్పు చేశాను, ఈరోజు ఈ తప్పు చేశాను, అన్ని పాపాలే చేశాను, దీనివల్ల నేను శిక్ష అనుభవిస్తానని చెప్పేసి బాధపడతారు. మరి అదే ముందే గురువు చెప్పినవి పాటించమంటే చాలా కష్టం అనిపిస్తుంది, అమ్మో వీళ్ళకి నా వల్ల కాదనుకుంటారు, అవునా కదా. కాబట్టి ఈ భక్తి సిద్ధాంత సరస్వతి రాకుల వారు చెప్పారంట, లేదు ఈ కథ ద్వారా చెప్పారంట ఆయన, మీరు గురువు చెప్పింది ప్రతిదీ కూడా చాలా శ్రద్ధగా గంభీరంగా స్వీకరించాలి, అప్పుడే మనం జీవితంలో ఉద్ధరింపబడతాం, లేకపోతే ఆ కోతుల్లాగానే జీవితాన్ని వృధా చేసుకుంటామని చెప్పారన్నమాట. సో అలా భక్తి సిద్ధాంత సరస్వతి రాకుల వారి గురించి చెప్పుకోవాలంటే ఇంకెంతో చెప్పుకోవచ్చు. అనే ఆఫ్కోర్స్ మన సాంప్రదాయంలో ఎంతో గొప్ప గొప్ప ఆచార్యులు ఉన్నారు, కానీ భక్తి సిద్ధాంత సరస్వతి రాకుల వారు చాలా ప్రత్యేకమైన వారు అనమాట యాక్చువల్లీ. అందుకని ఆయనను సింహ గురు అనేవారు, సింహంలాగా గర్జించేవారు అనమాట. యాక్చువల్లీ గర్జించడం అంటే శాస్త్రంలో ఉన్న విషయాల్ని అంత గంభీరంగా చెప్పేవారు అనమాట. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు? శిల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ కీ జాయ్. శిల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఆవిర్భావ మహోత్సవానికి జాయ్. శిల ప్రభుపాద్ కీ జాయ్. హరే కృష్ణ. ఇప్పుడు పుష్పాంజలి, తర్వాత హారతి ఉంటుంది.